టీడీపీ పార్టీలు లోకేష్ బాబుకు క్రియాశీలకమైన పదవి రానున్నదా? వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్న టీడీపీ మహానాడులో లోకేష్ బాబుకు ఒక క్రియాశీలకమైన పదవిని కట్టబెట్టబోతున్నారా అంటే అవుననే చెప్తున్నాయి టీడీపీ వర్గాలు. టీడీపీ వర్గాలు చెబుతున్నది ఏమిటంటే లోకేష్ బాబుకు క్రియాశీలకమైన పదవి కట్టబెట్టాలి. గత కొంతకాలంగా టీడీపీ పార్టీలు క్రియాశీలకంగా లోకేష్ బాబు వ్యవహరిస్తున్నాడు. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కట్టబెడితే పార్టీ ఇంకా కూడా ముందుకెళ్తుంది. భవిష్యత్తు నాయకుడు మాకు లోకేష్ బాబు గారేను. టీడీపీ పార్టీలు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన క్రియాశీలకమైన బాధ్యతలు ఇంకా నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. టీడీపీ పార్టీకి లోకేష్ బాబు ఒక పెద్ద అసెట్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ మహానాడులో ఎవరెవరికి పదవులు కట్టబెట్టబోతున్నారు, లోకేష్ బాబుకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అనేది దాదాపు కూడా ఖాయమని టీడీపీ వర్గాలన్నీ కూడా చెప్తున్నాయి. మరి టీడీపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? చంద్రబాబు నాయుడు నిజంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాబును నియమిస్తాడా అనే అంశాలు మనం ఈరోజు ఆసక్తికరంగా ప్రజలందరూ కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొంతకాలంగా లోకేష్ బాబుకు క్రియాశీలకమైన పదవి కట్టబెట్టాలి అని కొంతమంది అంటే, ముఖ్యమంత్రిని చేయాలని కొంతమంది అంటుంటే, ఏది ఏమైనప్పటికీ లోకేష్ బాబుకు పార్టీలు ఒక సముచిత స్థానం ఇవ్వాలి అని అన్ని వర్గాలు కూడా ఆశిస్తున్నాయి. ఇదే విధంగా ఈరోజు టీడీపీ మహానాడులు ముఖ్యంగా లోకేష్ బాబు పైనే అందరి దృష్టి కూడా ఉన్నది. లోకేష్ బాబుకు క్రియాశీలకమైన పదవిని కట్టబెట్టబోతున్నారా, లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఏకంగా కట్టబెడతారా అనేది మనం వేచి చూడాలి. ఏం జరుగుతుంది? టీడీపీ పార్టీలు క్రియాశీలక పదవులు ఎవరెవరికి ఇస్తారు, నామినేటెడ్ పదవులు ఎవరెవరికి ఇస్తారు, మహానాళ్ళు ఏ ఏ అంశాలు చర్చకు వస్తాయి, వీటన్నిటిపైన కూడా ఈరోజు సాయంత్రానికల్లా ఒక క్లారిటీ అనేది వస్తుంది. 29వ తేదీ భారీ బహిరంగ సభ ప్రజలతో పెట్టాలని టీడీపీ పార్టీ కార్యకర్తలు ప్రజలతో నిర్వహించాలని టీడీపీ పార్టీ చూస్తూ ఉన్నది. ఈ మహానాడులో ఏ ఏ అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తారు, ఏమేమి ముఖ్యమైన మార్పులు చేర్పులు, నామినేటెడ్ పదవులు ఇవన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం 1-2 రోజుల్లో మనకి పూర్తిగా ఒక క్లారిటీ వస్తుందని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.